అందరికీ నమస్తే అండి. జోగి రమేష్ని దుర్గామాత శపించిందా? ఆ శాపం తగిలింది ఆ కుటుంబానికి. 5 సంవత్సరాల పాటు విరుచుకుపడ్డటువంటి జోగి రమేష్ గారి పరిస్థితి రోజున కుడితిలో పడినటువంటి ఎలికలా తయారైందా? ఎందుకంటే రీసెంట్ పరిణామాలు చూస్తూ ఉంటే ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? జోగి రమేష్ గారిని వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపించబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. బయటకి వెళ్ళిపోమంటున్నారు, ఆయన వైసీపీ నుంచి గెంటైపోతున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తా, దేవుళ్ళతో పెట్టుకుంటే ఎంత దారుణంగా పరిణామాలు ఉంటాయనేదే. సో చూద్దాం. ఏ తప్పు చేయని జోగి రమేష్ ని నిందలు పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ గారి మీద తప్పుడు మాటలు మాట్లాడారని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా. సో చూసారా, జోగి రమేష్ గారు ఒక క్రిస్టియన్ మతాన్ని అనుసరించేటటువంటి వ్యక్తి అట. జోగి రమేష్ గారు ఒక క్రిస్టియన్ మతాన్ని అనుసరించేటటువంటి వ్యక్తి. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఆయన కోడలు చెప్పినటువంటి మాట. ఆ ఇంట్లో అగరబత్తులు వెలిగిస్తే వచ్చినటువంటి స్మెల్ను కూడా, ఆ వాసన, బేసిక్గా అగరబత్తులు వెలిగిస్తే చాలా మంచి వాసన వస్తుంది, ఒక డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. అగరబత్తులు వెలిగిస్తే కూడా దాని మీద కూడా చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు, వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన కోడలు మేఘన బాధపడ్డారు. నిన్న ఆమె ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే జోగి రమేష్ గారు క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా ఆయన దుర్గామాత వేదికగా ఆయన చేసినటువంటి ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఆయనకి అవి తగిలినాయి అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారో చూపిస్తా చూడండి. సో ఈ రోజున జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి ఒక వార్త హైలైట్ అవుతుంది. ఆ వార్త చెప్పిన తర్వాత మాట్లాడతాం. జోగి రమేష్ కుటుంబ వ్యవహారం బట్టబయలు కావడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఆయన మీద సీరియస్ అయినారు. ఇది 4 గోడల మధ్య తేల్చుకోవాల్సినటువంటి పంచాయతీ, ఇది ఇంత దాకా తెచ్చుకోవాల్సినటువంటి పంచాయతీ కాదు, రోడ్డు ఎక్కాల్సినటువంటి వివాదం కాదు. తప్పు మీ కొడుకుంది, బుల్లెట్టు గన్ను అని చెప్పేసి ఆ ఫైరు అని చెప్పేసి మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మొన్న ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఆయన కోడలు ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడ దాకా వచ్చి మాట్లాడేది కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని టార్గెట్ చేయడం కారణంగానే దాని పర్యవసానాలని నిన్న ఆమె ప్రెస్ మీట్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి వాయించేయడం. ఆ వాయించిన తర్వాత వచ్చినటువంటి రీసౌండ్ జోగి రమేష్ గారికి గల్లు అన్నట్టుంది. జోగి రమేష్ కుటుంబ వ్యవహారం బట్టబయలు కావడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. ఎందుకు సీరియస్ అయినారు? దీంట్లోకి వాళ్ళు చెప్పినట్టు దాని ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడారు, అలాగే దేవినేని అవినాష్ గారితో కూడా మాట్లాడారు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులందరితో కూడా మాట్లాడారు. ఆ ఫ్యామిలీ మాట్లాడింది. అయినప్పటికీ కూడా జోగి రమేష్ గారిలో మార్పు రాలేదు. ఒక ఆడపిల్ల అయ్యుండి 14 నెలలుగా నేను సఫర్ అవుతున్నాను, అతను దేనికి పనికి రాడు కాబట్టి నన్ను దీని నుంచి బయటపడేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి నెత్తినోరు కొట్టుకుంటే ఆ అమ్మాయిని పట్టించుకోవాలా, వదిలేసినారు. వాళ్ళకి మండింది, కాలింది, పడ్డారు, బయటకు వచ్చినారు. చివరాఖరికి జోగి ఫ్యామిలీ, నిజం చెప్తున్నా, ఎలక్షన్స్కి ముందు వరకు కూడా జోగి ఫ్యామిలీ అంటే ఏంటి, జోగి కొడుకు అంటే ఏంటి, జోగి రమేష్ గారి భార్య అంటే ఏంటి ఎవరికి పెద్ద తెలియదు, ఐడియా లేదు. జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళడం, లిక్కర్ కేసులు, అదని ఇదని ఆయన ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆయన ఇంటిని తగలబెట్టినారు, అవన్నీ కూడా మనం చూసాం. చూడండి, అవన్నీ కూడా జుజ్జిబి దీని కింద. ఆల్మోస్ట్ ఇప్పుడు జోగి రమేష్ గారి రాజకీయ జీవితమే ఆల్మోస్ట్ ఐసీయూ స్టేజ్కి అయితే వచ్చేసింది.
ఎండ్ కార్డు పడబోతా ఉంది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఈ వ్యవహారం పార్టీకి నష్టం కలిగిస్తోందని భావించిన వైఎస్ జగన్ జోగి రమేష్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించినట్టు వినికిడి. ఇదే గనక నిజమైతే వైసీపీలో ఉన్నటువంటి ఇలాంటి పంచాయతీలో ఉన్నటువంటి నాయకులంతా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత దరిద్రాలు పార్టీకి వస్తే అసలే పార్టీ వెంటిలేటర్ మీద ఉంది 11 స్థానాలకి పడింది. మళ్ళీ మీరు ఇలాంటి పంచాయతీలు తీసుకొచ్చి ఆయన నెత్తిన రుద్ది దాన్ని పెడితే కనుక అవతం కష్టం కదా. నిన్నగాక మొన్న ఎవరు సీదిరి అప్పలరాజు కొడుకు ఎందుకు తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పేసి హుందాగా ఒప్పుకుంటే ఏదో ఒకటి అయ్యిద్ది. ఇప్పుడు ఇలాగే జరిగిందండి నిన్న ఒక సంఘటన. ఎవరంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లింగంనేని రమేష్ గారి కొడుకు మరి రోడ్డు మీద వెళ్ళే టైంలో ఎవడో కూడా కావాలని గుద్దాడంట. గుద్దితే సదరు ఆడపిల్ల అమ్మాయి 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటాయి ఆమెకు. అమ్మాయి చనిపోయింది కారు కింద పడి. చనిపోతే అబ్బాయి అక్కడి నుంచి పారిపోలా. లేదంటే లింగంనేని రమేష్ గారు వచ్చేసి వాళ్ళ అబ్బాయిని సరెండర్ చేయకుండా ఏం చేయాల, సైలెంట్కి వెళ్ళినారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన చెప్పినాడు, కేసులు పెట్టినారు, ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ తెలిసి తప్పు చేసినట్టు ఆ సీసీ కెమెరాలో అన్నీ ఉంటే కనుక అతనికి గట్టి శిక్ష పడుతుంది. ఒకవేళ తెలియక చేసినా కానీ శిక్ష అయితే పడుతుంది, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఇది హుందాతనం. ఒకవేళ తప్పు చేస్తే ఒక మనిషి దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అప్పటికప్పుడు అనుకునేదానికంటే తప్పు జరిగింది, దాని పరిణామాలు కొంచెం ఎదుర్కొందాం మనం. అలా సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో సీదిరి అప్పలరాజు చేయాల, దానివల్ల ఈరోజు పార్టీకి నష్టం. ఇంకో పక్క చూసుకుంటే జోగి రమేష్ గారు ఆయన కొడుకు తప్పు చేసి ఆయన కొడుకు పవర్ లేకపోతే ఆయన కొడుకుని నుంచి కోడలకు విడాకులు ఇప్పించి ఒక తండ్రి స్థానాన్ని తీసుకొని జోగి రమేష్ గారే మేఘన్ అనే అమ్మాయికి పెళ్లి చేసుంటే అదొక హుందాతనం, అదొక గొప్ప విషయం. సమాజానికి ఒక మంచి పేరు పలుకుబడి వచ్చుండేది. ఏదో అయ్యిందండి, వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాటి రీత్యా వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు. లేదంటే కనుక వాళ్ళకి పడట్లేదు, అలాంటి క్రమంలో కూడా విడాకులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయికి మేము హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో అందులో భాగంగా ఆమెకు మేము హెల్ప్ చేసాం అని చెప్పేసి చెప్పుంటే బాగుండేది. కానీ అలా చేయలేదు ఈయన గారు. త్వరలో సస్పెన్షన్ లేక కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సస్పెన్షన్ లేక కూడా అంటే ఇప్పుడు జోగి రమేష్ గారు ఇప్పుడు సస్పెన్షన్ లేక వరకు తెచ్చుకుంటాడా లేదనేది చూడాలన్నమాట. సో మీరేమంటారు? జోగి రమేష్ గారు సస్పెండ్ అవ్వబోతున్నాడా ఏంటి? మొత్తానికైతే సోషల్ మీడియాలో గట్టి ప్రచారం అయితే నడుస్తూ ఉంది. జోగి రమేష్ గారిని పార్టీ నుంచి బయటికి పంపించబోతున్నట్టు నడుస్తూ ఉంది. ఇదే కనుక నిజమైతే కనుక ఇది జోగి రమేష్ గారికి ఆయన పొలిటికల్ లైఫ్లో ఇదో పెద్ద ఎదురు దెబ్బ, లేదంటే కనుక పెద్ద స్పీడ్ బ్రేకర్ నాల్సిందే. దీని నుంచి ఓవర్కమ్ అవడం అంత ఈజీ అయితే కాదు. అంత రాజకీయ మంత్రిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి కొన్ని పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇంత కిందకి పడ్డం అంటే తారాస్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి దడేలమని కింద పడ్డట్టే. మరి మీరేమంటారు?